ఇంకా ప్రేమ్, నిషాల ఎంగేజ్‌మెంట్ జరిగిపోతది. ఇంకా పంతులు గారు అందరి ఆశీర్వచనాలు తీసుకోమంటే, ఇంకా నిషా ప్రేమ్ చేయి పట్టుకొని లాక్కొనెళ్ళి మరి రమాదేవి వాళ్ళ నాన్న దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటది. ఇంకా ఇదంతా చూస్తున్న చామంతి తెగ బాధపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతది. ఇంకా వెళ్ళిపోయి తెగ ఏడుస్తూ ఉంటది. ఇంకా వాళ్ళ అమ్మ అంటా ఉంటది, "బాధపడకు చామంతి" అని చెప్పేసి. ఇంకా వాళ్ళ అమ్మ అలా చెప్పడంతో ఇంక ఓదారుస్తూ ఉంటది కూడాను వాళ్ళ అమ్మ. ఇంకా అప్పుడు చామంతి అంటది, "నన్ను మోసం చేసిన వాడిని తలుచుకొని ఎందుకమ్మా ఇంకా మీ నాన్న త్వరగా జైలు నుంచి వచ్చేస్తాడు. ఇంకా అంత తను చూసుకుంటాడు. నువ్వేం బాధపడకమ్మా, కొంచెం స్ట్రాంగ్గా ఉండమ్మా" అని చెప్పి వాళ్ళ అమ్మ అన్ని సైగలతో చెప్తూ ఉంటుంది. ఇంకా చామంతి కూడా సరేనమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా వెళ్ళి ప్రేమ గురించి రాసిన ప్రేమలేఖలన్నీ తన డైరీలో అన్నీ చింపేస్తూ ఉంటుంది ఇంకా బాధతోని. ఇంకా అప్పుడే నడుచుకొని వస్తున్న ప్రేమ్కి బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. చామంతి చింపిన పేపర్స్ తీసుకెళ్ళి వర్షాకాలం వల్ల వాళ్ళందరూ కలిపి పడవలు చేసుకొని వేస్తూ ఉంటారు. ఆ పడవలలో చామంతి హ్యాండ్ రైటింగ్ చూసి ఏంటా అని చూస్తాడు. ఇంకా చామంతి తన గురించి రాసిన ఫీలింగ్స్ కవిత అన్నీ చదివి, అంటే చామంతి నన్ను ప్రేమిస్తుందా నాకు తెలియలేదే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ప్రేమ్. ఇంకా జాగ్రత్తగా పిల్లలని దగ్గర నుంచి ఆ పేపర్స్ అనేవి తీసుకెళ్ళి రూమ్లో కింద పెట్టి ఆ ఫ్యాన్ కేసి ఆరబెట్టుకుంటూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న రోజా వెళ్ళి నిషాకి ఇలా చెప్తూ ఉంటుంది, ఇప్పుడే వచ్చాడు ప్రేమ్ ఎక్కడికో వెళ్ళి నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పి. ఇంకా నిషా లోపలికి వెళ్ళి చూసేటప్పటికి ప్రేమ ఆ పేపర్స్ అన్నిటిని జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటాడు. చామంతి నా మీద ఇంత ప్రేమ ఉందా అని చెప్పి. ఇంకా నిషా అడుగుతూ ఉంటాడు, ఏం చేస్తున్నా ప్రేమ అని చెప్పి. ఇప్పుడు నన్ను ఏం అడగదు నిషా, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను ఒంటరిగా ఉండని కొంచెంసేపు అని చెప్పి అరుస్తాడు నిషా మీద. ఇంకా నిషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రోజా ఏదైనా ప్లాన్ చేయాలని చెప్పి చామంతిని పిలుస్తుంది. నిషా నా రూమ్లో రెడీ అయింది కదా ఎంగేజ్మెంట్ గురించి అని చిందరవందర చేసింది ఆ రూమ్ అంతా, కొంచెం సర్దు అని చెప్పి. సరే అని చెప్పి సర్దుతూ ఉంటుంది ఇంక చామంతి. ఇంకా రమాదేవి ఇటు చూస్తే కాఫీకి అని చెప్పి పిలుస్తుంది. అందరినీ కూర్చోబెట్టి చామంతిని పిలిచి కాఫీ ఇమ్మంటుంది. ఇంక ఎలా అవమానించాలో చామంతిని అలా అవమానిస్తూ ఉంటుంది. ఇంకా చామంతి ఆ రూమ్ సర్దుతున్నప్పుడే రోజు ఏం చేస్తున్నాడో పేపర్ మీద ప్రేమ్కి రాస్తుంది. ఈ రోజే ఇంకా ఆఖరి రోజు, నేను ఇంకెప్పుడు నీతో మాట్లాడి, నువ్వు అర్జెంటుగా మీ వదిన రూమ్లోకి రా, నీతో మాట్లాడి అని చెప్పి. ఇంకా వెళ్ళి ఆ పేపర్ తీసుకెళ్ళి ప్రేమ్ రూమ్లో వేసేస్తుంది. ప్రేమ రూమ్ చదివి, థ్యాంక్ యూ చామంతి నాకు ఒక ఛాన్స్ ఇచ్చినందుకు అని చెప్పి ఆ రూమ్కి వెళ్తాడు. ఇంకా రూమ్కి వెళ్ళేసరికి చామంతి అక్కడంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంక ఇది చూసి ఇదే మంచి వదిన అనుకుని రోజు కిందకి వెళ్ళి, మీకు తెలుసా చామంతి మీ ఆస్తి గురించి ప్రేమని ట్రాప్ చేద్దాం అనుకుంది, ఈ ఆస్తిని కొట్టేయాలని చెప్పి. చామంతి నా రూమ్లో ప్రేమని పిలిచి ఏదో మాట్లాడాలని చెప్పి రూమ్ డోర్ వేస్తుంది అని చెప్పి రమాదేవి చెప్దాం అనుకుంటుంది. ఇంకెళ్ళి చెప్తున్న వెంటనే రమాదేవి తెగ అరుపులు వస్తుంది. ఏం చెప్పాలనుకున్నా అంటే, చామంతి మీ ఆస్తి కొట్టేయాలనే ప్రేమ నాటకం ఆడుతుంది అని చెప్పేసి, కావాలంటే వెళ్ళి చూడండి నా రూమ్లో ఉన్నారు ఇద్దరు అని చెప్పి అన్న వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు అందరూ. ఇంకా చామంతిని ప్రేమ ఇలా చూసి, ఒక్క నిమిషం నీతో మాట్లాడి ఆగు చామంతి అన్న వెంటనే, వద్దు బాబు ఇంక నీతో ఏం మాట్లాడదలుచుకోలేదు, నన్ను వదిలేయండి, మీరు ఎంత మోసం చేశారో నాకు అని చెప్పి. చామంతి నాకు ఇప్పుడే తెలుసు నువ్వు కూడా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని చెప్పి నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కానీ మీకు చెప్పలేకపోయాను బాబు అని చెప్పి చెప్తా ఉంటాడు చామంతి. ఇంకా రమ్మదేవి వాళ్ళు పరిగెట్టుకొని వచ్చేటప్పటికి చామంతి బయటికి వెళ్దామని డోర్ లాగేసరికి జారి ఇద్దరు కలిపి బెడ్ మీద పడతారు. ఇంకా పడిన వెంటనే ఇద్దరు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అదే టైంకి రమాదేవి డోర్ ఇలా ఓపెన్ చేసి చూసి ఒక అరుపరుస్తుంది, చామంతి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి. ఇంకా అందరి ముందు చామంతి మీద నిందలు వేస్తూ ఉంటుంది. నువ్వు నా కొడుకుని డ్రాప్ చేసి నా ఆస్తి కొట్టేయాలని చెప్పి ఇదంతా చేస్తున్నావు కదా అని చెప్పి. ఇంకా అక్కడే ఉన్న నిషా కూడా అరుపులు అరుస్తూ ఉంటుంది, ఏం చేస్తున్నావు చామంతి, నువ్వు ఎంత మంచి చెత్తదానవా అని చెప్పి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.